రాజుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను. సింపుల్ గా చెప్తున్నాడు ఏంటిదంటే, ఎలీషా తోటి చెప్తున్నారు ఏంటిదంటే, నేను వెళ్ళిపోయేటప్పుడు, ఆరోహణం అయ్యేటప్పుడు నువ్వు నన్ను చూసినట్లయితే ఆ అభిషేకము నీ పైన పడుతుంది. నువ్వు నన్ను కాదని వెళ్ళిపోతే నీ పైన అభిషేకం పడదు. ఈరోజు మనకి దేవుడు అదే చెప్తున్నాడండి. ఎంతోమంది ఏలియాని వెంబడించారు, కానీ ఎలీషా మాత్రము ఆయన ఆరోహణం అయ్యేంత వరకు ఉన్నాడు. అందుకనే కదా ఎలీషాకి 2 అభిషేకము, అందుకే కదా 2 ఆశీర్వాదము ఎలీషా పొందుకున్నాడు. మిగతా వాళ్ళు ఎంతోమంది ఫాలోవర్స్, సీ నవ్ డేస్ ద సో మెనీ ఫాలోవర్స్, బట్ హూస్ ద వన్ హూ విల్ రియలీ స్టాండ్ బై? ఎవరు అది నిజంగా అంతవరకు నిలబడేవారు? చాలామంది ఈ సోషల్ మీడియా ఏజ్లో ఫాలోవర్స్ మిమ్మల్ని ఎంతో అడ్మైర్ చేస్తామండి. 2 రోజులు రమ్మనండి, 10 రోజులు ఉండమనండి, అస్సలు పారిపోతారు. కానీ ద అనాయింటింగ్ ఫాల్స్ ఆన్ పీపుల్ దోస్ హూ స్టే. ఇది ద అనాయింటింగ్ ఫాల్స్ అపాన్ ద పీపుల్ హూ స్టే. అభిషేకం ఎవరిపైన పడుతుంది అంటే, ఎవరిపైన నిలుస్తుంది అని అంటే, ఎవరైతే నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉండి ఆయన అభిషేకం పొందుకునేంత వరకు, ఆయన ఆశీర్వదించే వరకు. యాకోబు గురించి మన అందరికీ తెలుసు. పనుగులాడి పోరాడి నేను వెళ్ళనయ్యా, నేను వెళ్ళను, ఐ విల్ నాట్ గో అంటిల్ యు బ్లెస్ మీ. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఈ స్థలం నుండి వెళ్ళను అని దేవునితో పెనుగులాడాడు. ఈరోజు మనం అందరము చీటికి మాటికి కొంచెం అభ్యంతరం, కొంచెం ఒఫెన్స్ రాగానే నేను వెళ్ళిపోతా, నేను ఉండలేను. వివాహంలో నన్ను అంటావు అంత మాట, నేను ఉండను, నేను వెళ్ళిపోతా, నేను విడాకులు ఇచ్చేస్తా. భర్త భార్యని ఏమైనా అంటే చాలు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటే రావా అభ్యంతరాలు రావా? గొడవలు రావా? విభేదాలు రావా? మనస్పర్ధలు రావా? కొంచెం రాగానే నేను వెళ్ళిపోతా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, ద బ్లెస్సింగ్ విల్ ఫాల్ అపాన్ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు స్టే. అంత ఈజీగా రాదండి ఆశీర్వాదం, అంత సులువుగా రాదు ఆశీర్వాదము. ఎవరైతే అన్ని తట్టుకుంటూ, ఓడ్చుకుంటూ, సహించుకుంటూ, భరించుకుంటూ ఉంటారో వారిపైన అభిషేకం వస్తుంది. ద పవర్ ఆఫ్ స్టేయింగ్, సహించుకునే శక్తి, ఉండే శక్తి, తట్టుకునే శక్తి, వారిపైన అభిషేకము, వారిపైన ఆశీర్వాదం. వారి జీవితమే కాదు, వారి తరతరాలు ఆశీర్వదించబడతాయి. ద పవర్ ఆఫ్ స్టేయింగ్. యోహాను పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నువ్వు నన్ను విడిచి వెళ్తే నీకేం ఇవ్వలేను, కానీ ఎవరైతే నాలో అబాయిడ్ అంటే నువ్వు నాలో నిలిచి ఉంటే ఈరోజు ఇది జ్ఞాపకం చేసుకోండి. నేను దేవుల్లో నిలిచి ఉంటా, నేను ఈ పరిస్థితుల్లో నిలిచి ఉంటాను, నేను ఈ కష్ట పరిస్థితుల్లో కూడా నేను నిలబడి ఉంటాను. నేను విడిచిపెట్టను, నేను వెళ్ళిపోను, నేను పారిపోను, నేను వదులుకోను, నేను పోగొట్టుకోను అని పట్టుదల, అటువంటి టెనాసిటీ ఉందా అండి? అటువంటి స్టబ్బర్నెస్ ఉందా? మొండితనం ఉందా? ఏది జరిగినా పర్వాలేదు, నేను ఈ పరిచర్యని విడిచిపెట్టిపోను. ఎన్ని మాటలు పడినా నేను పరిచర్యని విడిచిపెట్టిపోను, ఈ కుటుంబాన్ని విడిచిపెట్టిపోను, నా వివాహాన్ని, నా భర్తని విడిచిపెట్టిపోను, నా భార్యని విడిచిపెట్టిపోను అనే అటువంటి స్టబ్బర్నెస్ ఉందా? దేవుల్లో ఉన్నవారు, దేవుల్లో రక్షించబడిన తర్వాతనే అసలైన పోరాటాలు ప్రారంభమవుతాయని నమ్మరు చాలామంది. రక్షించబడేది ఎందుకు అని అంటే, ఆశీర్వదించబడతారని, స్వస్థతలు పొందుకుంటారని, దీవించబడతారని, హెచ్చించబడతారని, ఇల్లు కొంటున్నారని, కార్లు కొంటారని, దీనికోసం రక్షించబడతారు. కానీ చాలామంది తెలియదు ఏంటిదంటే, రక్షించబడిన తర్వాత అసలైన యుద్ధము జరిగిందండి, ప్రారంభించబడ్డదన్న వారు చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కానీ రక్షించబడిన తర్వాత నాకు ఇంత భయంకరమైన పరిస్థితులు, ఇన్ని ఇరుకాటలు వచ్చినాయే కదా, నేను ఉండను, నేను నమ్మను, నేను వదులుకుంటాను, ఈ దేవుడు వద్దు, ఇది ఏమొద్దు నాకు. ఎందుకంటే లాట్ ఆఫ్ us ఆర్ విల్లింగ్ టు గో బ్యాక్. మరలా వెనుకకి వెళ్దామని దేవుడు అంటే మనకి అపవాది ప్రేరేపిస్తున్నాడో లేకపోతే మన మనసు ప్రేరేపిస్తుందో తెలియదు, కానీ ద మోమెంట్ వీ గో బ్యాక్ వీ ఆర్ రెడీ టు లూజ్ ద బ్లెస్సింగ్. అంటే నీ ఆశీర్వాదం వద్దు, నీ అభిషేకం వద్దు, నిత్య జీవితం వద్దు, నాకు ఆ పరలోక రాజ్యం వద్దు, నా గత జీవితమే బాగుంది అని అనుకుంటూ చాలామంది వెళ్ళిపోతున్నారు. బట్ అగైన్ టెలింగ్, దేవుని కృపను బట్టి, దేవుని దాసురాలుగా మీతో చెప్తున్నాను ఏంటిదంటే, అభిషేకము కావాలా, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలా, దేవుడు మిమ్మల్ని హెచ్చించాలా, మీరు ఎక్కడున్నారో అక్కడ నిశ్చయంగా నిలకడగా ఉండండి. దేవుడు, ద పవర్ ఆఫ్ స్టేయింగ్, యాజ్ యూ స్టే దేర్ ద అనాయింటింగ్ విల్ ఫాల్ అపాన్ యూ. అప్పుడు అభిషేకము మీ పైన పడుతుంది.
అభిషేకము వెల పెట్టి కొనాలండి. ఏంటి ఆ వెల అంటే శ్రమ, కన్నీళ్ళు, బాధ, దుఃఖము, ఇవన్నీ ఉంటేనే అభిషేకం. ఎలీషాకి ఏం తక్కువ కాదు. ఎలీషా గొప్ప ధనవంతుడు. ఆ ధనవంతుడు అన్నీ వదులుకొని వచ్చి, ఏలియా చాలా కఠినుడు తెలుసా. ఏలియా చాలా యారగెంట్, చాలా ప్రౌడ్, చాలా గర్విష్టి, చాలా మొహం మీద మాట్లాడే ప్రవక్త, చాలా కఠినుడు. అటువంటి ప్రవక్త దగ్గర ఉన్నాడు ఎలీషా, అంత సహించుకున్నాడు కాబట్టే ఆయనకి రెండంతలు, ఒక వన్ టైం కాదు, ఒక వంతు రాలేదు, రెండంతలు అభిషేకం పొందుకున్నాడు. యూ హ్యావ్ టు బి విల్లింగ్ టు స్టే నో మ్యాటర్ వాట్. ఏది జరిగినా ఏది జరగకపోయినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా నేను ఉంటాను, నేను విడిచిపెట్టను, నా కుటుంబాన్ని విడిచిపెట్టను, నా ఉద్యోగాన్ని అటువంటి మొండితనం, అటువంటి పట్టుదల కోసం చూస్తున్నాడని దేవుడు. అటువంటి పట్టుదల కనపడదు. ఈరోజు చీటికి మాటికి ఒఫెండ్ అయిపోతుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, అటువంటి వారిని నేను దీవించలేను, అటువంటి వారిని నేను ఆశీర్వదించలేను. ఎవరైతే నా కోసం తట్టుకుంటారో, సహిస్తారో వారిని నేను అభిషేకిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి 54. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. అదే రీతిగా 60వ వచనము 66వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఇక్కడ చూసినట్లయితే, ఒకవేళ ఈరోజు కానీ నేను ఇక్కడ ఉండి అంతమందిలో నేను ఇక్కడ నిలబడి చెప్పాననుకోండి, ఈరోజు నా శరీరము తిని నా రక్తము తాగితే కానీ మీకు నిత్య జీవం ఉండదు అని అంటే, అసలు యేసు ప్రభు చెప్పారని మర్చిపోండి అక్కడ. ఒకవేళ నేను కానీ ఇక్కడ నిలబడి, ఇదిగో మీకు నిత్య జీవం కావాలా, పరలోక రాజ్యం కావాలా, అయితే నా శరీరం తినండి, నా రక్తం తాగండి అంటే వినేవారికి మీకు ఎలాగుంటుందండి? ఏంటి మత్తిపోయిందా, పిచ్చెక్కిందా, ఏంటి అలాగా మాట్లాడుతుంది అని తలంపు రాదా? ఈరోజు మీరు లార్డ్స్ చర్చ్ మెంబర్ అవ్వాలంటే నా రక్తం తాగాలి, నా శరీరం తినాలి అని చెప్తే ఎలాగుంటుందండి? అలాగనే ఉండింది. దేవుడు యేసు ప్రభు కావాలనే అట్లా చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా రక్తం త్రాగేవారికి, నా శరీరం తినేవారికే పరలోక రాజ్యం అని అంటే, చాలామంది శరీరానుసారులు ఏం చేస్తారు తెలుసా, ఆయనని విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు మీరు కూడా తప్పకుండా అనుకుంటారు కదా, ఎంతమంది అనుకోరు అట్లా అనుకుంటారు కదండి, తప్పకుండా అంటారు కదా, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, ఇంత భయంకరమైన మాటలు మాట్లాడుతుంది, నరమాంస భక్షకురాలా తిను, ఇషియా క్యానిబల్, మనుషులు తినే వ్యక్తి అతను, ఏంటి అలాగా మాట్లాడుతున్నాను. ఆ రోజు కావాలని యేసుప్రభు ఆ మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట? నా రక్తము తాగండి, నా శరీరాన్ని తినండి అన్నప్పుడు శరీరానుసారంగా ఆలోచించే వారికి చాలా బాధ కలిగించింది, చాలా కఠినంగా. ఎందుకంటే దే వాజ్ డిఫరెంట్, దే వర్ ఫాలోవర్స్ అండ్ దే వర్ ఫ్యాన్స్. చూసారా, దేవర్ ఫ్యాన్స్ అండ్ దేవర్ ఫాలోవర్స్. ఫ్యాన్స్ ఏంటంటే, మనమంతా వారి ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు, వారి ఇష్టానుసారంగా వారు ఏది అడిగితే అది చేసినప్పుడు, వారిని ఎంటర్టైన్ చేసేంత వరకు దే విల్ ఫాలోవర్స్, మనల్ని వెంటాడతారు. కానీ ఫాలోవర్స్ ఎలాంటి వారంటే, వారు చేసినా చేయకపోయినా, వారు కష్టంలో నష్టంలో ఉన్నా, ఎవరున్నా లేకపోయినా, అంత ప్రఖ్యాతి అంత పోయిన తర్వాత కూడా ఐ విల్ స్టిల్ స్టాండ్ అన్నవారు ఫాలోవర్స్. ఫ్యాన్స్ ఎవరు అనంటే, అన్నీ బాగుంటే వెంబడించేవారు. ఆ రీతిగా చాలామంది శిష్యులు ఆయనను వెంబడించారంట. కానీ ఎప్పుడైతే యేసు ఆ మాట చెప్పి ఉన్నాడో, ఆ మాట చెప్పిన తర్వాత అనేక మంది ఆయనని విడిచి వెళ్ళిపోయారంట. కేవలం ఎవరు మిగిలారు తెలుసా? ఆ 12 శిష్యులు మాత్రమే. హల్లెలూయా. మిగిలిన వారు మాత్రమే. ఈరోజు మనం కూడా అనుకుంటూ ఉంటాము, దేవుడు ఇటువంటి పని చేయమంటున్నాడు, ఈ కార్యం చేయమంటున్నాడు, నా వల్ల అవ్వదు అని అంటే గొప్పగా వాడబడలేరండి, దేవుడు వాడుకోలేడండి. ఆ రోజు యేసు ప్రభు అలాగా చెప్పిన వెంటనే ఆ 12 శిష్యుల వైపు చూసి ఏమంటాడంటే, అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడిగాడు. విల్ యూ ఆల్సో లీవ్ మీ హీ వాజ్ ఆస్కింగ్. ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, ఈరోజు నా చిత్తము అని అంటే చాలా నొప్పి ఉంటుంది, నీకు చాలా భయంకరమైన భరించలేని బాధ ఉంటుంది, కానీ నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావా అంటే మీ సమాధానం ఏంటి చెప్పండి బిగ్గరగా? వీఆర్ హిస్ ఫాలోవర్స్, వీఆర్ నాట్ ఫ్యాన్స్. ఫ్యాన్స్ ఎవరంటే
5 రొట్టెలు 2 చిన్న చేపలు అంత గొప్పగా విస్తరించాడు కదా దేవుడు. ఈరోజు నా జీవితంలో, నా కుటుంబంలో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తాను. నేను ధనవంతురాలను అయిపోతా. సో ఐ విల్ ఫాలో హెమ్ అని వెంటాడేవారు. కానీ ఫాలోవర్స్ అలాంటి వారు కాదు. నువ్వు ఏది చేసినా చేయకపోయినా దేవా, నువ్వు నన్ను కష్ట నష్టాల్లో ఉంచిన, నువ్వు ఖండించిన, తిట్టిన, గద్దించిన, ఏది చేసినా ఐ విల్ స్టిల్ ఫాలో యూ, ఎలీషా లాగా.